వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఏమేమి కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందుగా జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం 300 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం మనం కదా. రేపు ఈవినింగ్ 7కి మోడర్న్ హిస్టరీకి సంబంధించిన 100 క్వశ్చన్స్ అప్లోడ్ చేయబడును. మోడర్న్ హిస్టరీకి సంబంధించి 100 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో అన్ని సబ్జెక్టులకు లింకు చేస్తూ రేపు మోడర్న్ హిస్టరీకి సంబంధించిన 100 క్వశ్చన్స్ అప్లోడ్ చేయబడును ఈవినింగ్ 7 తర్వాత. రేపు ఈవినింగ్ వరకే అది జస్ట్ 99 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ మార్చ్ 11th నుంచి అది 400 రూపీస్ అవుతుంది. అందరూ కూడా తీసుకోండి. జస్ట్ 99 రూపీస్కే ఆన్సర్ నుంచి 100, మిడ్వల్ నుంచి 100 క్వశ్చన్స్, మోడర్న్ నుంచి 100, మొత్తం 300 క్వశ్చన్స్ విత్ అన్ని సబ్జెక్టులకు లింకు చేస్తూ ఉంటుంది. అందరూ కంపల్సరీ తీసుకోండి. దాంతోపాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 149 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మార్చి మంత్ కరెంట్ అఫైర్స్ మార్చి మంత్ రేపు మార్నింగ్ అప్లోడ్ చేయబడును. ఈ 9 days కరెంట్ అఫైర్స్ మార్చి నెలది రేపు మార్నింగ్ అప్లోడ్ చేయబడుతుంది. ఓకేనా? మన వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు, ఒకసారి ఆలోచించండి. అలానే చూసే ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మనకి ఎలాంటి అనర్థాలు జరగవు, మంచి జరుగుద్ది కానీ చెడు ఏది కూడా జరగదు. ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా? రైట్, చూద్దాం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏమేం పాయింట్స్ ఉన్నవి అనే దాన్ని చూద్దాం. ఏమేం పాయింట్స్ ఉన్నాయని ఒకసారి ఆలోచిద్దాం. ఫస్ట్ వన్, మహిళా సమృద్ధి యోజన అనే స్కీమ్. మహిళా సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రారంభించినది ఎక్కడ అంటే ఢిల్లీలో ప్రారంభించబోతున్నారు. మహిళా సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నారు. 2500 రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నారు ప్రతి నెలకు మహిళకు. అంటే ఎవరికి కుటుంబ వార్షిక ఆదాయము 2,50,000 నుండి 3 లక్షల లోపు ఉన్న వారికి ప్రతి నెలకు వార్షిక ఆదాయం 2,50,000 నుండి 3 లక్షల లోపు ఉన్న వాళ్ళకు ప్రతి మహిళకు నెలకు 2500 ఆర్థిక సాయం చేయనున్నారు. ఆ పథకం మహిళా సమృద్ధి యోజన ఎక్కడంటే ఢిల్లీలో ప్రారంభించారు. ఈ పథకానికి బడ్జెట్లో 5,100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 1,500 కోట్ల రూపాయలను బడ్జెట్లో దీనికి కేటాయిస్తే ఈ మహిళా సమృద్ధి యోజన అనే పథకం 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. 18 years ఉండాలి, 60 సంవత్సరాల లోపు ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. అలానే మరొక పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు మరి ఏ ఇతర పథకం ప్రయోజనం పొందని వారే, ఇంతకుముందు ఏ స్కీము రాని వారికి మహిళలకే వర్తిస్తుంది. ఇంతకుముందు మహిళలకు ఏదైనా స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ ఉన్న వాళ్ళకు, ఆ పథకం ఉన్న వాళ్ళకు ఇది వర్తించదు. ఫస్ట్ పాయింట్, మహిళా సమృద్ధి యోజన అనే పథకం ఢిల్లీలో ప్రారంభించారు. నెలకు 2,500 ఆర్థిక సాయం చేస్తారు. వార్షిక ఆదాయం 2,50,000 నుండి 3 లక్షల లోపు ఉండాలి. బడ్జెట్లో 5,100 కోట్లు కేటాయించారు. వయసు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి మహిళలకు. ఇంతకుముందు ఏదైనా స్కీమ్ ఉంటే ఈ స్కీమ్ వాళ్ళకు, ఎలాంటి స్కీము లేని మహిళలకు ఇది వర్తిస్తుంది. ఎక్కడంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు మనందరికీ తెలుసు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 70 ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70 ఉంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 48 బీజేపీకి వస్తే 22 ఆమ్ ఆద్మీ పార్టీకి రావడం జరిగింది. రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి. ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే సుష్మా స్వరాజ్. 2వ మహిళ ఎవరంటే షీలా దీక్షిత్. 2వ మహిళ షీలా దీక్షిత్. 3వ మహిళ ఎవరంటే అతిషి మర్లేనా సింగ్. 4వ మహిళ ఎవరంటే రేఖా గుప్తా. ఓకేనా? ఇది ఒక పాయింట్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ACCలో 2 భారతీయులకు చోటు కల్పించడం జరిగింది. ACC అంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఆ ACCలో 2 భారతీయులకు చోటు కల్పించారు. అందులో ఒక ఆయన పేరు
రాజీవ్ శుక్లా అనే ఒక వ్యక్తికి చోటు కల్పించారు. రాజీవ్ శుక్లా అనే ఒక భారతీయుడికి. రెండో వ్యక్తి ఆశిష్ షెల్లార్ అనే వ్యక్తికి. ఆశిష్ షెల్లార్ వీళ్ళిద్దరికీ కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్లో చోటు కల్పించడం జరిగింది. మరి ఈ రాజీవ్ శుక్లాకు ఏ పదవి ఇచ్చారంటే ఏసీసీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేయబోతున్నాడు రాజీవ్ శుక్లా, ఏసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా. అలానే ఆశిష్ షెల్లార్ అనే వ్యక్తి ఏసీసీలో ఎక్స్ అఫీషియో బోర్డు మెంబర్గా పనిచేయబోతున్నారు. ఇద్దరు భారతీయులకు ఏసీసీ అంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్లో అవకాశం కల్పించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎక్కడుందనంటే దుబాయ్లో ఉంది. ఇంతకుముందు కొలంబోలో ఉండేది, ఇప్పుడు ఎక్కడుందనంటే దుబాయ్లో ఉంది. ప్రజెంట్ ఏసీసీ మొన్నటి వరకు 2024 డిసెంబర్ వరకు కూడా ఏసీసీ అధ్యక్షునిగా మన భారతీయుడు ఉండే జైషా ఉండే. ఆయన ప్లేస్లో వచ్చిన కొత్త వ్యక్తి షమ్మి సెల్వా, శ్రీలంక దేశానికి చెందిన షమ్మి సెల్వా ప్రజెంట్ ఏసీసీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఆ ఏసీసీని 1983 సెప్టెంబర్ 19వ తారీఖున ఈ ఏసీసీని ఏర్పాటు చేయడం జరిగింది. 1983 సెప్టెంబర్ 19. మరి రాజీవ్ శుక్లాకు అవకాశం కల్పించారను. రాజీవ్ శుక్లా ప్రజెంట్ బీసీసీఐ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, మన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ. ఆ బీసీసీఐని 1928లో ఏర్పాటు చేస్తే ఆ బీసీసీఐ అధ్యక్షునిగా కొనసాగుతుంది ఎవరంటే రాజీవ్ శుక్లా. అది అధ్యక్షునిగా కొనసాగుతున్నది రోజర్ బెన్నీ. బీసీసీఐ అధ్యక్షునిగా కొనసాగుతున్న వ్యక్తి రోజర్ బెన్నీ అనే వ్యక్తి. ఉపాధ్యక్షునిగా కొనసాగుతుంది రాజీవ్ శుక్లా. ఆ రాజీవ్ శుక్లే ఏసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సెలెక్ట్ కావడం జరిగింది. మరి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అన్నాం. మన బీసీసీఐకి సంబంధించి రీసెంట్గా కార్యదర్శిగా సెలెక్ట్ అయింది ఎవరంటే దేవాజిత్ సైకియా అనే వ్యక్తి బీసీసీఐ కార్యదర్శిగా నియమితులయ్యాడు రీసెంట్గా. అలానే బీసీసీఐ కోశాధికారిగా ప్రభాతేజ్ భాటియా అనే వ్యక్తి బీసీసీఐ కోశాధికారిగా పనిచేస్తున్న వ్యక్తి. అలానే బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా పనిచేస్తుంది అజిత్ అగార్కర్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అలానే ఐపీఎల్ చైర్మన్గా పనిచేస్తుంది అరుణ్ ధుమాల్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అలానే మన పురుషుల కోచ్, భారత క్రికెట్ జట్టు పురుషుల కోచ్ గౌతమ్ గంభీర్ పనిచేస్తున్నాడు. అలానే మన భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్గా అమోల్ మజుందార్ పనిచేస్తున్నాడు. చూడండి ఒకసారి, బీసీసీఐని ఏర్పాటు చేసింది 1928. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బెన్నీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా, బీసీసీఐ కోశాధికారి ప్రభాతేజ్ భాటియా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, మన భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, పురుషుల జట్టు కోచ్ గౌతమ్ గంభీర్, మహిళల క్రికెట్ జట్టు కోచ్ అమోల్ మజుందార్. ఆ రాజీవ్ శుక్లా ఇటీవల ఏసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమితులు. ఏసీసీ అంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అనేది. ఓకేనా, ఇదొక పాయింట్ వార్తల్లోకి వచ్చిన దాంట్లో ఇది ఒకటి. అస్సాం ఎలక్ట్రానిక్స్ సిటీ, అస్సాంలోని ఎలక్ట్రానిక్స్ సిటీకి మహానుభావుడు పేరుని పెట్టడం జరిగింది. మహానుభావుడు రతన్ టాటా యొక్క పేరుని పెట్టడం జరిగింది. దాతృత్వంలో భగవంతునితో సమానమైన వ్యక్తి మహానుభావుడు రతన్ టాటా. ఆయన మరణించిన విషయం మనందరికీ తెలుసు. 2024 అక్టోబర్ 9వ తారీఖున రతన్ టాటా మరణించాడు. ఆ రతన్ టాటా పేరును అస్సాంలో ఒక ఎలక్ట్రానిక్స్ సిటీకి ఆ రతన్ టాటా పేరుని పెట్టారు. అలానే ఇటీవల మహారాష్ట్రలోని స్కిల్స్ యూనివర్సిటీకి కూడా ఈ రతన్ టాటా పేరును పెట్టడం జరిగింది. ఆ రతన్ టాటా మరణించింది 2024 అక్టోబర్ 9వ తారీఖున. రతన్ టాటా మరణించడం జరిగింది. ఆ రతన్ టాటాకే మనం 2000 ఇయర్లో పద్మభూషణ్ పురస్కారం ప్రకటిస్తే 2008లో పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించాము.
రతన్ టాటాకు. అలానే 2021లో అస్సాం వైభవ్ అవార్డును ప్రకటిస్తే 2023లో పివి నరసింహారావు స్మారక అవార్డును ప్రకటిస్తే అదే రతన్ టాటాకు 2023లో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారాన్ని కూడా రతన్ టాటాకు ప్రకటించడం జరిగింది. ఆ రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్గా కూడా పనిచేశాడు. ఆయన 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా పనిచేశాడు. ఆయన అక్టోబర్ 9న మరణించాడు. ఇటీవల అస్సాం ఎలక్ట్రానిక్ సిటీకి రతన్ టాటా పేరును పెట్టడం జరిగింది. ఇదొక పాయింట్. మనం అస్సాం గురించి చాలాసార్లు మనం 2-3-4 క్లాసుల్లో అస్సాం గురించి మనకు పాయింట్స్ వచ్చినాయి. ఇటీవల అస్సాంలో తేయాకు పరిశ్రమను ఏర్పాటు చేసి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూమర్ అనే నృత్యాన్ని నిర్వహించారని కూడా చెప్పాం. ఎస్ఆర్నో జూమర్ అనే నృత్యాన్ని నిర్వహించారనం. అలానే ఇటీవల అస్సాంలో అతిపెద్ద గిరిజన తెగ మిస్సింగ్ అనే గిరిజన తెగ ఉంటే ఆ మిస్సింగ్ గిరిజన తెగ నిర్వహించిన ఒక ఫెస్టివల్ కూడా చెప్పాం. అలీ ఐ లింగాంగ్ ఫెస్టివల్ నిర్వహించారని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అదే మన క్లాస్కున్న గొప్పతనం ఏంటంటే నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, వారాల క్రితం జరిగింది, సంవత్సరాల క్రితం జరిగింది, ఎప్పుడు జరిగిన అది మన పరిధిలోకి రావాల్సిందే. దాన్ని తీసుకొచ్చి లింక్ చేసేస్తాం. మన దాంట్లో అన్ని ప్రతిదానికి లింక్ కొట్టేస్తాం. అస్సాంలో ఎలక్ట్రానిక్ సిటీకి రతన్ టాటా పేరు పెడితే అదే అస్సాంలో ఇటీవల జూమర్ నృత్యాన్ని నిర్వహించారు. అదే ఇటీవల అస్సాంలో అలీ ఐ లింగాంగ్ అనే ఫెస్టివల్ను కూడా నిర్వహించడం జరిగిందని కూడా చెప్పా. భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో 2వ ప్లేస్. ఉత్తరప్రదేశ్కు 8 రాష్ట్రాలతో సరిహద్దు ఉంటే అస్సాంకు 7 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. అలానే ఛత్తీస్గఢ్ కూడా 7 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. అస్సాంకి 7 రాష్ట్రాలతోనే, ఛత్తీస్గఢ్ కూడా 7 రాష్ట్రాలతోనే సరిహద్దు ఉంది. ఆ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, ఆ అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య. ఆ అస్సాం అసెంబ్లీ స్థానాలు 126, లోక్సభ స్థానాలు 14, రాజ్యసభ స్థానాలు 7 రాజ్యసభ స్థానాలు. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొక పాయింట్. నెక్స్ట్, మహిళల ఆసియా ఛాంపియన్షిప్ కబడ్డీ రీసెంట్గా జరిగింది. 6వ మహిళల ఆసియా ఛాంపియన్షిప్ కబడ్డీ జరిగింది మార్చి 6 నుండి 8 వరకు. మార్చి 6 నుండి 8 వరకు 6వ మహిళల ఆసియా ఛాంపియన్షిప్ కబడ్డీ ఇరాన్లో జరిగితే విన్నర్ భారత్. 5వసారి విన్ అయింది. జరిగింది 6 సార్లు, 5 సార్లు మనమే మహిళల ఆసియా ఛాంపియన్ కబడ్డీ. దట్ ఈజ్ ఇండియా అంటే అది అన్నట్టు. భారత్ 5వసారి గెలుపొందింది. రన్నరప్ ఎవరంటే ఇరాన్ రన్నరప్. జరిగింది ఇరాన్లోనే, రన్నరప్ ఇరానే, విన్నర్ ఇండియా. జరిగింది 6వది. 7ది అంటే మహిళల ఆసియా ఛాంపియన్షిప్ కబడ్డీ మార్చి 6 నుండి 8 వరకు జరిగింది. ఇది 2005లో స్టార్ట్ అయింది. 2005లో స్టార్ట్ అయితే ఆ 2005లో ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ది హైదరాబాద్లో జరిగింది. 6 సార్లు జరిగితే 5 మనకు వస్తే, ఒకటి దక్షిణ కొరియాకు ఒకసారి వచ్చింది, 5 సార్లు మనకు వచ్చింది. ఇదొక పాయింట్. మహిళల ఆసియా ఛాంపియన్షిప్ కబడ్డీ ఇదొకటి వార్తల్లోకి వచ్చిన అంశం. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. ఇస్రో 2 కొత్త లాంచ్ ప్యాడ్. ఇస్రో రీసెంట్గా ఒక 2 కొత్త లాంచ్ ప్యాడ్లకు ఆమోదం తెలిపింది. ఒకటేమో మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఏర్పాటు చేయబోతున్నారు ఒక లాంచ్ ప్యాడ్. ఇంకోటేమో ఆల్రెడీ ఇస్రోలో మన సతీష్ ధావన్లో 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి, 3వ దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అదొకటి. ఇంకోటేమో తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని కులశేఖరపట్నం వద్ద మరొక లాంచ్ ప్యాడ్, అంటే రాకెట్ ప్రయోగ కేంద్రం లాంచ్ ప్యాడ్, ఆ లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇస్రో 2 కొత్త లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేయబోతుంది. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మనం ఎక్కడెక్కడంటే ఒకటేమో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఏర్పాటు చేయబోతుంది. సతీష్ ధావన్ ఆల్రెడీ 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి సతీష్ ధావన్లో, 3వ లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకోటి కొత్త ప్లేస్ తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని కులశేఖరపట్నం వద్ద మరొక లాంచ్ ప్యాడ్, రాకెట్ లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ రెండింటిని కూడా ఇస్రో ఏర్పాటు చేయబోతుంది.
ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆ ఇస్రోని ఏర్పాటు చేసింది 1969 ఆగస్టు 15వ తారీఖున ఏర్పాటు చేస్తే ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ప్రజెంట్ ఇస్రో చైర్మన్ వి నారాయణ్ అనే వ్యక్తి ప్రజెంట్ ఇస్రో చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి. అదే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది? శ్రీహరికోట, ఒకప్పుడు నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా. ఆ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ను 1971 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పాటు చేశారు. ఆ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రజెంట్ డైరెక్టర్ ఆరుముఖం రాజా అనే వ్యక్తి ప్రజెంట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి. అలానే ఇస్రో వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2028 నాటికి చంద్రయాన్ 4ను ప్రయోగించనున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. 2028 నాటికి చంద్రయాన్ 4, మనం చంద్రయాన్ 1 ప్రయోగించింది 2008 అక్టోబర్ 22, చంద్రయాన్ 2ను ప్రయోగించింది 2019 జూలై 22, చంద్రయాన్ 3ని ప్రయోగించింది 2023 జూలై 14వ తారీఖు, 23 జూలై 14. ఇవి చంద్రయాన్ 1, 2, 3, 4ని 2028లో ప్రయోగించినట్లుగా ప్రకటించారు. వార్తలోకి వచ్చిన అంశం ఏంటంటే 2 కొత్త లాంచ్ ప్యాడ్లు ఏర్పాటు చేయబోతుంది ఇస్రో. ఒకటి సతీష్ ధావన్లో, రెండోది తుత్తుకూడి జిల్లా కులశేఖరపట్నం వద్ద. ఓకేనా, రైట్. నెక్స్ట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మరొకటి వార్తల్లోకి వచ్చిన అంశం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. దీన్ని 1961లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. 1961లో ఏర్పాటు చేశారు. భారత్లో న్యాయ సాధన మరియు న్యాయ విద్యను నియంత్రిస్తుంది. న్యాయ విద్యను నియంత్రించేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా 7వసారి మళ్ళీ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మానన్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి 7వసారి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన 2027 ఫిబ్రవరి 28 వరకు పదవిలో ఉంటాడు. పదవీ కాలం ఎంత అంటే 2 సంవత్సరాలు. ఒకటే పాయింట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక చట్టబద్ధమైన సంస్థ. దీన్ని 1961 న్యాయవాదుల చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం సృష్టించబడింది. భారత్లో న్యాయ సాధన మరియు న్యాయ విద్యను నియంత్రిస్తుంది. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది. దీని చైర్మన్గా 7వసారి వచ్చిన వ్యక్తి మనన్ కుమార్ మిశ్రా. ఈయన 2027 ఫిబ్రవరి 28 వరకు పదవిలో ఉంటాడు. ఓకేనా, రైట్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ బెల్జియం యువరాణి ఆస్ట్రేడ్ అనే ఆమె వార్తల్లోకి రావడం జరిగింది. బెల్జియం యువరాణి ఆస్ట్రేడ్ ఈమె 2025 మార్చి 2 నుండి 8 వరకు భారత్లో పర్యటించింది. బెల్జియం యువరాణి ఆస్ట్రేడ్ 2025 మార్చి 2 నుండి 8 వరకు భారత్లో పర్యటించడం జరిగింది. బెల్జియం యువరాణి పర్యటించింది. మనం వాతావరణం మరియు పునరుత్పాదక శక్తి, ఆరోగ్యం మరియు జీవశాస్త్రాల నిర్మాణం మరియు పర్యావరణ నిర్మాణం, రవాణా మరియు లాజిస్టిక్స్ మరియు అంతరిక్షం మరియు రక్షణ రంగాలలో సంప్రదింపులు జరుపుకోవడం జరిగింది. మనము బెల్జియం దేశం. ఆ బెల్జియానికి సంబంధించిన యువరాణి ఆస్ట్రేడ్ మార్చి 2 నుంచి 8 వరకు భారత్లో పర్యటించడం జరిగిందన్న. ఎక్కడ? ఆస్ట్రేడ్ భారత్లో పర్యటించింది. ఎక్కడ? ఏ దేశం? బెల్జియం యువరాణి. బెల్జియం క్యాపిటల్ ఏంటిది? బెల్జియం క్యాపిటల్ ఏదా అంటే బ్రసెల్స్. ఆ బ్రసెల్స్లోనే 3 సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెల్జియం రాజధాని బ్రసెల్స్. అలానే యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం కూడా బ్రసెల్స్లో ఉంది. అలానే వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం కూడా బ్రసెల్స్లోనే ఉంది. ఆ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు అనంటే టాటా స్టీల్ ఎండి అండ్ చైర్మన్ అయిన టీవీ నరేంద్రన్ ప్రజెంట్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి. నాటో ప్రధాన కార్యాలయం బ్రసెల్స్లోనే ఉంది. EU ప్రధాన కార్యాలయం బ్రసెల్స్లోనే ఉంది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ కూడా బ్రసెల్స్లోనే ఉంది. ఆ బ్రసెల్స్ ఏ దేశం అంటే బెల్జియం. ఆ బెల్జియం యువరాణి ఆస్ట్రేడ్ ఇండియాలో పర్యటించడం జరిగింది.
నాటోలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి? 32 దేశాలు ఉన్నాయి. యూరోపియన్లో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి? 27 సభ్య దేశాలు ఉన్నాయి. నాటోని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1949 ఏప్రిల్ 4న నాటోని ఏర్పాటు చేశారు. మొన్న 2022లో నాటో సదస్సు ఎక్కడ జరిగింది? వాషింగ్టన్. మళ్ళీ నాటో సదస్సు 2025లో ఎక్కడ జరగబోతుంది? నెదర్లాండ్లోని ది హేగ్లో జరగబోతుంది. ప్రజెంట్ నాటో సెక్రటరీ జనరల్ ఎవరు? మార్క్ రుట్టే. ఏ దేశం? ఈయన నెదర్లాండ్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే. అంటే ఆ బ్రసెల్స్లో ఈ సంస్థలోనే ఆ బ్రసెల్స్ బెల్జియం, ఆ బెల్జియం యువరాణి ఆస్ట్రేలియా ఇండియాలో పర్యటించడం జరిగింది. ఇదొక పాయింట్. నెక్స్ట్, ఆస్ట్రియా దేశ ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్. ఆస్ట్రియా దేశ ఛాన్సలర్గా 2025 మార్చి 3వ తారీఖున ఆస్ట్రియా దేశ నూతన ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతను పీపుల్స్ పార్టీకి చెందినవాడు. ఏ పార్టీ అంటే పీపుల్స్ పార్టీకి చెందినవాడు ఈ క్రిస్టియన్ స్టాకర్ అనే వ్యక్తి. ఏ దేశం? ఆస్ట్రియా దేశ నూతన ఛాన్సలర్. అలానే ఆస్ట్రియాకు అధ్యక్షుడు కూడా ఉంటాడు, అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్. అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ ఆయన ఆస్ట్రియా అధ్యక్షుడు. ఈయన ఆస్ట్రియా దేశ ఛాన్సలర్గా రీసెంట్గా వచ్చిండు. క్రిస్టియన్ స్టాకర్ పీపుల్స్ పార్టీకి చెందిన వ్యక్తి మార్చి 3వ తారీఖున బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. మరి ఆస్ట్రియా రాజధాని ఏమన్నాం? ఆస్ట్రియా రాజధాని వియన్నా అన్నాం. ఆ వియన్నాలో ఏ సంస్థలు మనం గత క్లాసులో 2-3 సార్లు కూడా చెప్పుకున్నాం. IAEA ప్రధాన కార్యాలయం ఎక్కడ? ఈ వియన్నా. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అలానే OPEC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వియన్నాలోనే ఉంది. OPEC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. మరి ఆ వియన్నాలోనే 2023లో ఇంటర్పోల్ సమిట్ జరిగింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ 91ది ఎక్కడ జరిగిందనంటే ఆస్ట్రియా రాజధాని వియన్నాలోనే జరిగింది. మొన్న 2024లో 92వ ఇంటర్పోల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? స్కాట్లాండ్లోని గ్లాస్గో ప్రాంతంలో జరిగింది. అసలు ఇండియాలో ఇంటర్పోల్ మీటింగ్ ఎన్నిసార్లు? 2 సార్లు జరిగింది. 1997లో ఒకసారి, 2022లో ఒకసారి ఇండియాలో ఇంటర్పోల్ మీటింగ్ జరిగింది. మళ్ళీ ఇంటర్పోల్ మీటింగ్ 2025లో ఎక్కడ జరగబోతుంది? 2025లో 93వ ఇంటర్పోల్ మీటింగు ఎక్కడ అంటే మొరాకో దేశంలో జరగబోతుంది. మరి ఈసారి ఇంటర్పోల్ మీటింగ్ ఎక్కడ జరిగిందన్నాం? స్కాట్లాండ్లోని గ్లాస్గో అన్నాం. ఆ స్కాట్లాండ్లోని గ్లాస్గోలోనే 2026లో 23వ కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. ఎక్కడ? స్కాట్లాండ్లోని గ్లాస్గో. కామన్వెల్త్ గేమ్స్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 26లో జరిగినట్టు ఇంతకుముందు ఎప్పుడు జరిగినట్టు? 22లో ఎన్నోది? 22ది. ఆ 22ది ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగింది. ఇంతకుముందు 2018లో జరిగినాయి. 21ది ఎక్కడ? ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగినాయి. అంతకంటే ముందు 2014 ఎన్నోది? 20 ఎక్కడ జరిగింది? మళ్ళీ స్కాట్లాండ్లోనే జరిగింది. అంతకంటే ముందు 2010లో 19వది ఎక్కడ? మన ఇండియా ఢిల్లీలో జరిగింది. అసలు కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1930లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? కెనడాలో స్టార్ట్ అయ్యాయి. అంటే మనం ఇక్కడ ఆస్ట్రియాకు ఛాన్సలర్గా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఏ పార్టీ అన్నాం, ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరించినో అన్నాం, ఆస్ట్రియా అధ్యక్షుడు ఎవరో అన్నాం, ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా అన్నాం, ఆ వియన్నాలో ఎన్ని సంస్థలు ఉన్నాయన్నాం, ఆ వియన్నాలో ఏ సదస్సు జరిగిందన్నాం, మరి ఆ సదస్సు ఇండియాలో జరిగిందన్నాం, ఆ సదస్సు నెక్స్ట్ ఎక్కడ అన్నాం. అలా లింక్ పాయింట్స్ ఉంటాయి అన్నట్టు. ఇదొక పాయింట్. ఆ తర్వాత మరొకటి లాస్ట్ ఇంకొకటి వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా మరొకటి ఏంటంటే జిఎస్టి ఆదాయ విశ్లేషణపై ఏర్పాటైన మంత్రుల బృందంలో జిఎస్టి ఆదాయ విశ్లేషణపై 9 మంది సభ్యుల 9 మంది మంత్రులతో 9 మంది జిఎస్టి ఆదాయ విశ్లేషణపై ఏర్పాటైన మంత్రుల బృందంలో మొత్తం 9 మంది సభ్యులు ఉంటే అందులో ఏపీ నుంచి ఒకరికి అవకాశం కల్పించారు, తెలంగాణ నుండి ఒకరికి అవకాశం, ఆంధ్రప్రదేశ్ నుండి పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశానికి అవకాశం కల్పిస్తే తెలంగాణ నుండి మల్లుబట్టి
మల్లు భట్టి విక్రమార్క అవకాశం కల్పించారు. ఈ 9 మంది సభ్యుల బృందానికి నేతృత్వం వహించేది ఎవరంటే గోవా సీఎం, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ నేతృత్వం వహించడం జరుగుతుంది. గోవా సీఎం ప్రమోద్ సావత్ నేతృత్వం వహిస్తున్నాడు. అంటే ఇటీవల జిఎస్టీ ఆదాయ విశ్లేషణపై ఏర్పాటైన మంత్రుల బృందంలో మొత్తం 9 మంది సభ్యులుంటే అందులో ఏపీ నుంచి ఒకరికి, తెలంగాణ నుంచి ఒకరికి నేతృత్వం వహించేది గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్. ఇది 2024 డిసెంబర్ 21న జరిగిన 55వ జిఎస్టీ మండలి సమావేశంలో ఈ బృందాన్ని పునర్వ్యవస్థీకరించారు. 55వ జిఎస్టీ మండలి సమావేశంలో ఈ బృందాన్ని పునర్వ్యవస్థీకరిస్తే అందులో 9 మంది సభ్యులుంటే ఏపీ నుంచి ఒకరికి, తెలంగాణ నుంచి ఒకరికి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. జిఎస్టీ అమల్లోకి వచ్చింది ఎప్పటి నుంచి? 2017 జూలై 1 నుండి. జిఎస్టీని అమలుపరిచిన మొట్టమొదటి రాష్ట్రం అస్సాం, రెండవ రాష్ట్రం అయితే బీహార్. జిఎస్టీ అమల్లోకి వచ్చినాక అమలు చేసింది ఏదంటే జమ్మూ కాశ్మీర్. జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు 122, రాజ్యాంగ సవరణ చట్టం అయితే 101. జిఎస్టీ ఎన్ని రకాల స్లాబులు అంటే 5 రకాల స్లాబులు: 0%, 5%, 12%, 18%, 28%. అలా 5 రకాల స్లాబులు జిఎస్టీ స్లాబులు విధిస్తారు. ఓకేనా? ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పాయింట్స్. అందరూ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి రేపు ఈవినింగ్ 7 తర్వాత మోడర్న్ హిస్టరీకి సంబంధించి 100 క్వశ్చన్స్ అప్లోడ్ చేయబడతాయి. అన్ని సబ్జెక్టుకు లింకు కలుపుతుంది. మీరు జస్ట్ 99 రూపీస్తో ఆ కోర్స్ తీసుకోండి. రేపు ఈవినింగ్తో క్లోజ్. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ మిడిల్ హిస్టరీ క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ 2 డేస్ తర్వాత ఆన్సర్ హిస్టరీ. అలా 300 క్వశ్చన్స్ అన్ని సబ్జెక్టులకు. నువ్వు ఆ ఒక్క ఇండియన్ హిస్టరీ ద్వారా ఒక 20 మార్కులు సంపాదించుకోవచ్చు. మినిమం 20 మార్కులు. గ్రూప్ 2 రాసిన, గ్రూప్ 1 రాసిన, ఎస్ఐ రాసిన, కానిస్టేబుల్ రాసిన, జేఎల్ రాసిన, డిఎల్ రాసిన, ఏది రాసుకున్నా 20 మార్క్స్ సంపాదించుకోవచ్చు. దాంతోపాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఉంది. 149 రూపీస్, 6 months వ్యాలిడిటీ. ఓకేనా? అందరూ వీడియోని లైక్ చేయండి. ఓకే, జై హింద్.